8వ తరగతి చదువుతున్న పిల్లవాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. 15 ఏళ్లకే మందు కూడా తాగడం నేర్చుకున్నాడు. ఎలాగోలా స్కూల్ నుండి కాలేజీకి వచ్చాడు. అక్కడ పేకాడు కూడా నేర్చుకున్నాడు. దురలవాట్లకు బానిసైన వాడికి డబ్బు బాగా అవసరమైంది. 20 ఏళ్లకే డబ్బు కోసం దొంగతనాలు కూడా నేర్చుకున్నాడు. అది సరిపోక హత్యలు కూడా మొదలుపెట్టాడు. దొంగ ఎన్నో రోజులు దొరలాగా తిరగాడు కదా, ఒక రోజు దొరికిపోయాడు. 3 ఏళ్ల విచారణ అనంతరం అతనికి ఉరిశిక్ష పడింది. ఎన్ని అప్పీల్ చేసుకున్నా కోర్టు అవన్నీ కొట్టేసి చివరికి ఉరిశిక్షని ఖరారు చేసింది. చివరిగా అతని చివరి కోరిక ఏమిటని అడగగా తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు. అతని కోరిక మేరకు వారి తల్లిదండ్రులను పిలిపించారు. కన్నవాళ్ళు కదా, కన్నపిల్లలు రాక్షసులైనా ప్రేమిస్తారు. పోలీసులు, లాయర్లు, సాక్షులు అందరు మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు ఆ తల్లిదండ్రులు. అప్పుడు అతను వారు కాదు, నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు. 5 ఏళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసి మరీ అతన్ని నిందించారు. అక్కడ నుండి మొదలైంది నేను చెడిపోవడం. ఈ రోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతో పెట్టాడు. ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్దయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తాయి. చిన్న తప్పులే కదా అని వెనకేసుకురండి, అవి క్షమించలేని పెద్ద నేరాలు అవుతాయి. తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో ఒక్కసారి ఆలోచన చేయండి.